Hi everyone, welcome to AP Tech. In this video, I am going to discuss about features of MSP430 5 series microcontroller. ఆల్రెడీ నేను వేరియంట్స్ ఆఫ్ ద MSP430 ఫ్యామిలీ మైక్రోకంట్రోలర్ మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను MSP430 5 సిరీస్కు సంబంధించిన డిఫరెంట్ పారామీటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, లేదా టాప్ రైట్ సైడ్ మీకు సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు ఆ వీడియోని చూడొచ్చు. ఇప్పుడు నేను MSP430 5 సిరీస్కి సంబంధించిన డిఫరెంట్ ఫీచర్స్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కో దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, లో సప్లై వోల్టేజ్ రేంజ్. ఇక్కడ చూడండి, సప్లై వోల్టేజ్ రేంజ్ అనేది లోగా ఉంటుంది. సో ఆ రేంజ్ వచ్చి 2.2 వోల్ట్స్ టు 3.6 వోల్ట్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ అల్ట్రా లో పవర్ కన్జంప్షన్. ఇక్కడ పవర్ కన్జంప్షన్ అనేది చాలా లోగా ఉంటుంది. అవి 0.1 మైక్రో యాంపియర్ ఫర్ ర్యామ్ రిటెన్షన్. ఇక్కడ ర్యామ్ యూటిలైజ్ చేసుకునే పవర్ కన్జంప్షన్ అనేది ఎలా ఉంటుందంటే 0.1 మైక్రో యాంపియర్స్. నెక్స్ట్ వన్ వచ్చి 2.5 మైక్రో యాంపియర్స్ ఫర్ ఆర్టీసీ మోడ్. రియల్ టైమ్ క్లాక్ మోడ్లో ప్రాస్ యూటిలైజ్ చేసుకునే పవర్ కన్జంప్షన్ ఏ విధంగా ఉంటుందంటే 2.5 మైక్రో యాంపియర్స్. నెక్స్ట్ వన్ వచ్చి 165 మైక్రో యాంపియర్స్ ఫర్ MIPS ఇన్ యాక్టివ్ మోడ్. సో యాక్టివ్ మోడ్లో ప్రాసెసరు పర్ సెకండ్కి మిలియన్స్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ పవర్ కన్జంప్షన్ అనేది ఎలా ఉంటుందంటే 165 మైక్రో యాంపియర్స్ పర్ MIPSగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ వేకప్ టైమ్ ఫ్రమ్ స్టాండ్ బై మోడ్ ఈస్ లెస్ దాన్ 5 మైక్రో సెకండ్. ఇక్కడ చూడండి, స్లీప్ మోడ్ నుంచి యాక్టివ్ మోడ్కి చేంజ్ అవ్వడానికి పట్టే టైం వచ్చి లెస్ దాన్ 5 మైక్రో సెకండ్ ఉంటుంది. నెక్స్ట్ ఫీచర్ ఈస్ ఇట్ కంటైన్ 16-bit RISC architecture. So RISC means reduced instruction set computer. So RISC architecture అన్నారు కాబట్టి it supports only limited machine language instructions. Next feature is flexible clock system up to 18 MHz system clock. ఇక్కడ చూడండి, ఇంటర్నల్గా క్లాక్ సిస్టమ్ అనేది ఇక్కడ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇక్కడ ఇంటర్నల్గా మనకి సిస్టమ్ క్లాక్ అనేది 18 MHz వరకు జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఫీచర్ ఈస్ ఫ్లెక్సిబుల్ పవర్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఇక్కడ చూడండి, మనకి పవర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఇక్కడ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చి ఇక్కడ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ LDO మీన్స్ లో డ్రాప్ అవుట్. సో ఈ సర్క్యూట్ అనేది ఇక్కడ ఇంటర్నల్గా అది ఇంటిగ్రేట్ చేసి ఉంటారు. దీని పర్పస్ ఏంటంటే కోర్ వోల్టేజ్ని జనరేట్ చేస్తుంది. ఈ కోర్ వోల్టేజ్ దేనికి సప్లై అవుతూ ఉంటుందంటే మెమరీకి, అదేవిధంగా డిజిటల్ పెరిఫెరల్కి సెండ్ అవుతూ ఉంటుంది. దీంతోపాటు ఇక్కడ DVCC ఈ పవర్ సప్లై అనేది అనలాగ్ పెరిఫెరల్స్కి సెండ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చి సప్లై వోల్టేజ్ సూపర్విజన్ అండ్ సప్లై వోల్టేజ్ మానిటరింగ్. ఈ 2 పర్పస్ ఏంటంటే థ్రెషోల్డ్ వోల్టేజ్ కన్నా బిలో వోల్టేజ్ అపీర్ అయినప్పుడు వాటిని డిటెక్ట్ చేయడానికి ఈ 2 యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ వన్ వచ్చి బ్రౌన్ అవుట్. సో దీని పర్పస్ ఏంటంటే థ్రెషోల్డ్ వోల్టేజ్ కన్నా బిలో వోల్టేజు, అదేవిధంగా పవర్ అప్ మీన్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ కన్నా హై వోల్టేజ్ కానీ అపీర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లమ్స్ని డిటెక్ట్ చేయడానికి ఈ బ్రౌన్ అవుట్ అనేది యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫీచర్ ఈస్ ఇట్ కంటైన్ 3 16-bit టైమర్స్. దే ఆర్ ఫస్ట్ వన్ ఈస్ TA0, దట్ ఈస్ టైమర్ A విత్ 5 క్యాప్చర్ కంపేర్ రిజిస్టర్స్. సెకండ్ వన్ ఈస్ TA1, దట్ ఈస్ టైమర్ A విత్ 3 క్యాప్చర్ కంపేర్ రిజిస్టర్స్. థర్డ్ వన్ ఈస్ TB0, దట్ ఈస్ టైమర్ B విత్ 7 క్యాప్చర్ కంపేర్ రిజిస్టర్స్. ఇక్కడ చూడండి, TA0 TA1 వచ్చి టైమర్ Aకి రిలేటెడ్, TB0 వచ్చి టైమర్ Bకి రిలేటెడ్. అదేవిధంగా ఇక్కడ క్యాప్చర్ కంపేర్ రిజిస్టర్ పర్పస్ ఏంటంటే ఇన్పుట్ సిగ్నల్ని క్యాప్చర్ చేయడానికి యూజ్ చేసుకుంటాము. అదేవిధంగా పారామీటర్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. ఆ పారామీటర్స్ ఏంటంటే డ్యూటీ సైకిల్, టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ. సో దీంతోపాటు ఇట్ సపోర్ట్స్ PWM అవుట్పుట్స్. PWM మీన్స్ పల్స్ విడ్త్ మాడ్యులేషన్. నెక్స్ట్ ఫీచర్ ఈస్ ఇట్ కంటైన్ అప్ టు 4 యూనివర్సల్ సీరియల్ కమ్యూనికేషన్ ఇంటర్ఫేసెస్. సో ఇక్కడ చూడండి, మనం సీరియల్ డేటా కమ్యూనికేషన్ పర్పస్ కోసం ఈ USCI మాడ్యూల్ అనేది యూజ్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ ఏ సిరీస్లో 4 ఉంటాయి, అవి A0 to A3. B సిరీస్లో 4 ఉంటాయి, B0 to B3. అగైన్ ఇక్కడ చూడండి, ఏ సిరీస్లో ఉన్న ఈ మాడ్యూల్స్ దీంతోపాటు ఇక్కడ అసింక్రనస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అనేటివి ఉంటాయి. అవి ఎన్హాన్స్డ్ UART మీన్స్ యూనివర్సల్ అసింక్రనస్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్. సో దీంతోపాటు IRDA ఎన్కోడర్, డికోడర్ అనేటివి ఉంటాయి. IRDA మీన్స్
ఇన్ఫ్రారెడ్ డేటా అసోసియేషన్. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి బి సిరీస్తో పాటు సింక్రనస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. అవి I2C మీన్స్ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూటు. సో దాంతోపాటు SPI ప్రోటోకాల్స్ ఉంటాయి. SPI మీన్స్ సీరియల్ పెరిఫెరల్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ ఫీచర్ ఇస్ ఇట్ కంటైన్ 12 bit ADC. ADC means analog to digital converter with sampling rate 200 kSPS. kSPS means kilo samples per second with 16 channels, that is 14 external 2 internal. ఇక్కడ చూడండి ఈ ఇంటర్నల్గా మనకి 12 bit ADC అనేది ఉంటుంది, అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. ఇక్కడ శాంప్లింగ్ రేట్ వచ్చి 200 kSPSగా ఉంటుంది. దీంతోపాటు 16 ఛానల్స్ ఉంటాయి. ఆ 16 ఛానల్స్ ఎలా ఉంటాయంటే 14 ఎక్స్టర్నల్గా ఉంటాయి, 2 ఇంటర్నల్గా ఉంటాయి. ఇక్కడ ADC సర్క్యూట్స్, అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ సర్క్యూట్స్ అనేటివి స్లోపు SAR అనేటివి యూజ్ చేసుకుంటాం. SAR మీన్స్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రెసిస్టర్. నెక్స్ట్ ఫీచర్ ఇస్ ఇట్ కంటైన్ 32/32 bit మల్టీప్లేయర్. సో ఇక్కడ చూడండి ఈ మాడ్యూల్ వచ్చేసి మనం 8 bit, 16 bit, 24 bit, 32 bit ఆపరెంట్స్కి సైన్డ్ అండ్ అన్సైన్డ్ మల్టిప్లికేషన్ ఆపరేషన్స్ అనేటివి ఇక్కడ మనం పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫీచర్ ఇస్ ఇట్ కంటైన్ 3 channel ఇంటర్నల్ DMA. సో DMA మీన్స్ డైరెక్ట్ టు మెమరీ యాక్సెస్. నెక్స్ట్ ఫీచర్ ఇస్ బేసిక్ టైమర్ విత్ RTC మీన్స్ రియల్ టైమ్ క్లాకు. ఇక్కడ బేసిక్ టైమర్తో పాటు RTC కూడా ఉంటుంది. సో ఈ RTC అనేది 2 మోడ్స్లో ఆపరేట్ అవుతుంది. అవి ఫస్ట్ వన్ వచ్చి కౌంటర్ మోడు, సెకండ్ వన్ వచ్చి క్యాలెండర్ మోడు. సో కౌంటర్ మోడ్లో క్లాక్ పల్స్ని కౌంట్ చేయడానికి ఈ RTC అనేది యూజ్ చేసుకుంటాము. సెకండ్ వన్ క్యాలెండర్ మోడ్లో అలారం ఫంక్షన్స్ని సెట్ చేయడానికి ఈ RTC అనేది యూజ్ చేసుకుంటాము. లాస్ట్ ఫీచర్ ఇస్ అప్లికేషను. ఇక్కడ చూడండి MSP430 5 సిరీస్ సంబంధించిన మైక్రో కంట్రోలర్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే అనలాగ్ అండ్ డిజిటల్ సెన్సార్ సిస్టమ్స్, డిజిటల్ మోటార్ కంట్రోల్, రిమోట్ కంట్రోల్స్, థర్మోస్టాట్స్, డిజిటల్ టైమర్స్ అండ్ హ్యాండ్ హెల్డ్ మీటర్స్. ఇక్కడ చూడండి థర్మోస్టాట్స్ అంటే హీట్కి సంబంధించిన డివైజెస్లు యూజ్ చేస్తాము. హ్యాండ్ హెల్డ్ మీటర్స్ అంటే మన హ్యాండ్తో ఆపరేట్ చేసే మీటర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఈ మైక్రో కంట్రోలర్స్ అనేటివి యూజ్ చేస్తాం. హాయ్ ఎవ్రీవన్, నేను ప్రిపేర్ చేసిన MPMC హ్యాండ్ రిటన్ మెటీరియల్ సంబంధించిన సాఫ్ట్ కాపీ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్గా లింక్ని క్లిక్ చేసి మీరు ఈ మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ వచ్చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.